హాయ్ అండి. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. మేమైతే ఈరోజు ఎరువు ఏ విధంగా తోలుతాము, దిబ్బేసి పెట్టున్నాం కదా పశువుల పేడంతా. ఆ పేడ ఏ విధంగా మేము బయటికి తోలుతాము, అది దాన్ని ఏం చేస్తాము ఏంటనేది మీకైతే వీడియో షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూసేయండి. ట్రాక్టర్లు పెట్టి ఈ విధంగా జేసీపీతో అయితే లోడ్ చేస్తున్నాం అన్నమాట ఎరువు. మనుషులతో అయితే ఎక్కువ కాస్ట్ అయితే అయిపోతుందన్నమాట. ఒక్క ట్రక్ లోడ్ చేయడానికి మనుషుల్ని కూలీలను పెట్టి చేయాలంటే 600 అడుగుతున్నారనమాట. అక్కడి నుంచి అక్కడ ట్రక్కులోకి లోడ్ చేయడానికి కూడా 600 నుంచి 700 దాకా అడుగుతున్నారు. అందుకోసం అయితే ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా, అందుకోసము జేసీబీని పెట్టి మేమైతే ట్రాక్టర్లకు లోడ్ చేయించుకుంటున్నాము. ఈ విధంగా అయితే ఫుల్గా ట్రక్ లోడ్ చేసేసిన తర్వాత తీసుకెళ్ళి తోటలో అయితే తోలుతారనమాట. అది కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే. దేనికి ఉపయోగిస్తాము ఏంటి అవి ఎరువంతా అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. మా బర్రెలు అయితే ఈరోజు నైట్ రాలేదన్నమాట ఇంటికి. అవి ఉదయాన్నే వచ్చాయి. గెడ్డ అయితే కోసుకొని వచ్చి మొత్తం వేసి పెట్టేసి ఉన్నాము. గాడుల్లో వేసి పెట్టున్నాం అనమాట. అది గాడులన్నీ ఉన్నాయి కదా, ఆ గాడుల్లో అయితే గెడ్డ వేసి పెట్టేసి ఉన్నాము. ఆవులు వచ్చాయి కానీ బర్రెలు రాలేదు. అవి అయితే ఉదయాన్నే వస్తున్నాయి అన్నమాట. చూస్తున్నారా, ఇప్పుడు వస్తున్నాయి. ఆవులు పాలు తీసేసి బయటికి తోలేసాము. బర్రెలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. ఫుల్ ట్రాఫిక్ అయిపోయిందనమాట ఇప్పుడు మా దొడ్లో మొత్తము. ఒకవైపు ట్రాక్టర్లు ఎరువు తోలుతున్నాయి, జేసీబీ లోడ్ చేస్తుంది, బర్రెలు వచ్చాయి. అంతా గోల గోలగా ఉండిందనమాట మాకు. ఎందుకంటే ఇంకా మనిషి ఎక్కడదే కాపలాగా ఉండాలి. ఆ బండ్లు రివర్స్ అటు ఇటు తిరిగేటప్పుడు పశువులన్నీ ఉన్నాయి కాబట్టి అటు ఇటు తగులుతాయి. పోయినసారి కూడా ఒకసారి ట్రాక్టర్ రివర్స్ తీసుకునేటప్పుడే ఆవుకు తగిలి ఇబ్బంది అయిపోయిందనమాట. అందుకోసం అయితే మేము అక్కడే ఒక మనిషి ఉండి కాపలాగా జాగ్రత్తగా తోలుకుంటా ఉన్నాం అన్నమాట. ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది దొడ్లో మొత్తం. గడ్డి వేసి పెట్టేసి ఉన్నాం కాబట్టి ఆల్రెడీ రావడం గడ్డి కొంగేసినాయి, అవి తింటా ఉన్నాయి. నేనైతే పాలు తీసేసి బయటికి తోలేసాను వీటిల్ని. ఈ విధంగా అయితే మేము ఎరువు మొత్తం తోలుకుంటాం అన్నమాట బయటికి. అన్నీ చూపిస్తున్నాను ఈ వీడియోలో. తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోని కానీ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ఎరువు ఏ విధంగా మేము బయట తోలుతాము అనేది అన్నీ మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడటానికైతే ప్రయత్నం చేయండి. ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ కానీ టచ్ చేస్తే నేను పెట్టే వీడియోస్ ఏవైనా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇదే అనమాట, నేను మా వీడియో షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను కదా, మా అబ్బాయి ఎక్కున్నాడు. ఈ బర్రేనమాట. అది చిన్న దూడప్పటి నుంచి కూడా నేను చాకిన దూడప్పటి నుంచి చాకిన బర్రె అనమాట. అది కదలదు. అన్నిటికంటే ఫేవరెట్ అనమాట మా బర్రెలన్నిటిలోకి. అందరికి ఇష్టమైంది మా ఇంట్లో వాళ్ళకి ఈ బర్రేనమాట. ఎరువు అయితే ఇది తోట అండి మాది, నిమ్మ తోట. ఆల్రెడీ కూలీలు వచ్చేస్తున్నారు. మేము కూలీలను పెట్టున్నాం అనమాట. నిమ్మ చెట్లు తవ్వించి చుట్టూ పాదులు చేయించి చెట్లన్నీ తవ్విస్తామన్నమాట. పాదులు వేపించి మొదల్లో, ఆ మొదల్లోనే మేము ఎరువు కూడా పోపిస్తాము. తోటలోకి అయితే ట్రాక్టర్లు వస్తున్నాయి. మా ఆయన అయితే వెళ్ళి అన్లోడ్ చేపిస్తూ ఉన్నాడు అనమాట. వాటిల్ని బండ్లన్నీ అన్లోడ్ చేపించి ఎక్కడెక్కడ ఎరువు గుట్టల్లో తోలించాలి ఏంటనేది ఆయన చూసుకుంటున్నాడు. అక్కడ ఎక్కడెక్కడ ఖాళీ ప్లేసులు అంటే నిమ్మ చెట్ల మధ్యలో ఖాళీ ప్లేసులు ఉంటాయి కదా, ఆ ఖాళీ ప్లేసుల్లో
ఎరువు అంతా గుట్టలు ఎత్తిచ్చేస్తాడు, ట్రక్కులు అన్లోడ్ చేయించేస్తాడు. అవి కూలీలు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ చెట్లు తవ్విన తర్వాత ఆ ఎరువు మొత్తం చెట్లు పోపిచ్చేస్తారు. చుట్టూ అంటే మధ్యలో అక్కడక్కడ గుట్టలు దోపిచ్చేస్తే ఎటువైపు అందుబాటులో ఉన్న చెట్లకి దబర్లు ఉంటాయి కదా, ఇవి టకార్లు లాంటివి, వాటితో పోసేసుకుంటారు వాళ్ళు. అంతా ఒకటే దిక్కడ తోలినా కూడా మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని తోట మొత్తం అక్కడక్కడ ఎత్తిస్తాడనమాట, అన్లోడ్ చేయిస్తాడు. ఈ విధంగా అయితే మేము ఎరువు మొత్తం మా నిమ్మ చెట్లకి వాటికే ఉపయోగించుకుంటాము. మా ఎరువే సరిపోదండి చెట్లకి, మళ్ళీ విడిగా కూడా మేము కొనుక్కుంటాము. ప్రస్తుతానికి మా ఎరువు మాత్రం తోలిస్తున్నాడు, తోలి పోపిచ్చేస్తున్నాడు. వర్షం పడి కొంచెం మెత్తగానే ఉంది. తోట మొత్తం సేద్యం చేయించి పెట్టాడు అనమాట. ఈ విధంగా అయితే మొత్తం తోలించేస్తాడు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నం చేయండి. ఎరువు కూడా బాగా మెత్తగా వచ్చేస్తుంది అన్నమాట. మొత్తం అక్కడక్కడ అన్లోడ్ చేపిస్తాడు. అక్కడే ఉండి ఇదన్నమాట తోట. ఇప్పుడైతే కాయల సీజన్ కాదండి, కాయలన్నీ అయిపోయినాయి, పల్చగా ఉన్నాయన్నమాట. అక్కడొక్క ఎక్కడొక్క అన్నట్టు ఉన్నాయి, కాయలు ఏం లేవు. ఇప్పుడంతా పెట్టుబడి కాలం అన్నమాట. చెట్లు దోవించడము, పిండి లేపియడము, ఎరువులు తోలియడం, ఎరువులు వేపియడం అన్ని పనులు అన్నమాట. ఇప్పుడు బాగా పెట్టుబడులు అన్నమాట. ఈ విధంగా అయితే చేసేస్తాం అన్నమాట. ఎరువు తోలేసిన తర్వాత మొత్తం దొడ్డి మొత్తం అంతా ఎరువే అంతాను గందరగోళంగా అయిపోయి ఉంటుంది. దాన్ని అంతా కూలీలు ఆల్రెడీ మాకు తోటలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని కొంచెం ముందుగా రమ్మని చెప్పాము ఇంటికి. మాకు ఒక్కడే ఉన్నాడు పనిచేసేదానికి అబ్బాయి, అందుకని ఆ అబ్బాయి ఒక్కడంతా చేయాలంటే మళ్ళీ కష్టం అయిపోద్ది, మళ్ళీ కూలీలను పెట్టాలన్నా ఇబ్బంది అవుతుందని తోటలో పనిచేసే వాళ్ళని కొంచెం తొందరగా రమ్మని చెప్పాము. చెట్లు తవ్వడానికి వచ్చిన కూలీల్ని వాళ్ళ చేత అంతా చేయించేస్తున్నాడు. ఆ ఎరువు మొత్తం శుభ్రంగా చిమ్మేసి, ఆల్రెడీ తీసేసాం కదా ఎరువు మొత్తం తోలేసిన దిబ్బ గుంటలోకి ఆ ఎరువు మొత్తం చిమ్మేసి పోపిచ్చేస్తున్నాడు అన్నమాట నీట్గా. నేనైతే పాలు తీసేసి బర్రెలన్నీ బయటికి తోలేసాను. ఇప్పుడైతే దొడ్డి ఖాళీ అయిపోయి ఉందన్నమాట. బర్రెలు బయటికి తోలేసేసరికి అందరూ టక చేసేస్తున్నారనమాట. ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.